హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉడిపి స్టైల్ వెజ్ పులావ్‌నైతే చేసేద్దాం. రెగ్యులర్‌గా మనం చేసుకునే పులావ్స్ కంటే కూడా ఈ ఉడిపి స్టైల్ వెజ్ పులావ్ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే ఈ పులావ్ కోసం ముందుగా రైస్‌ని అయితే నానబెట్టేసుకుందామండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్‌ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసుల వరకు రైస్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి ఇంకా కొంచెం వాటర్‌ని పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ వెజ్ పులావ్‌కి టేస్ట్‌ని 2 రెట్లు పెంచేటువంటి మసాలా పేస్ట్‌ని అయితే రెడీ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. ఇందులోకి 4-5 వరకు లవంగాలు, 4 యాలకులు, 2 చెక్కలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ పువ్వు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోవాలి. ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపుని వేసుకోవాలి. కారానికి తగినట్టుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా అదే మిక్సీ జార్‌లో వేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు మిరియాలను కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పొడిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఈ ప్లేస్‌లో మీరు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ, కలుపుకుంటూ చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీనైతే ప్రిపేర్ చేసుకోవడం కోసం బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి తగినంత ఆయిల్‌ని పోసుకొని ఆయిల్‌ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత అందులోకి 2-3 వరకు బిర్యానీ ఆకుల్ని వేసి ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసి వేయించిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను కూడా అందులోకి వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ చక్కగా నూనెలో మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. టమాటా అలాగే బఠానీని మనము తర్వాత వేద్దామండి. ముందుగా వేస్తే పూర్తిగా ఉడికిపోతాయి కదా! ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా 1, 2 సార్లు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గినటువంటి ఈ వెజిటబుల్స్‌లోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా, బఠానీని కూడా వేసేసుకొని 2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్న తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశానో నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. ఆ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనము కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్‌ని అదే వెజిటబుల్స్‌లోకి వేసేసుకొని అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా రైస్‌కి పట్టేలా పట్టించుకుంటూ అటు ఇటు ఒకసారి కలుపుకున్న తరువాత మనం 2 గ్లాసుల వరకు రైస్‌ని తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్‌ని పోసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన ఈ కొలతతో మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు బిర్యానీ చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో ఇంకొకసారి గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలండి. ఈ బిర్యానీ ఉడికేలోపు మనము దీనికి బెస్ట్ కాంబినేషన్ అయినటువంటి పెరుగు చట్నీనైతే ప్రిపేర్ చేసేసుకుందాము. కొద్దిగా పెరుగుని తీసుకొని ఒకసారి చిలికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుంటే పెరుగు చట్నీలో తినేటప్పుడు నోటికి చక్కగా తగిలి చక్కటి టేస్ట్ వస్తుంది. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా అందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ను కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ చివరిగా ఇందులోకి కొద్దిగా తురిమిన క్యారెట్‌ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. దీనిని పెరుగు చట్నీ అంటాము, రైతా అంటాము, రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటాం గానీ టేస్ట్‌లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదండి. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసి చూసేద్దాము. చూసారా చక్కటి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కాస్త ముద్దగా కనిపిస్తుంది గానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా అయితే రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఇచ్చేటువంటి
ఉడిపి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.